Hello everyone, welcome to the CSE Corner. This is Gopi, your friend. ఈ రోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దాం. మనం సి లాంగ్వేజ్ ని ఒక కోర్స్ వైజ్ గా డిజైన్ చేసుకున్నాము. సో అందులో పార్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్. అఫ్ కోర్స్ కొంతమంది అనుకోవచ్చు లైక్ ఏంటి భయ్యా మనం జావా పైథాన్ సి++, సి షార్ప్ ఇలాంటి పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండగా ఇంకా సి లాంగ్వేజ్ ఎవరు నేర్చుకుంటున్నారు, ఏంటి సితో మీరు స్టార్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఐఎమ్ అగ్రీ విత్ యూ గైస్, బట్ వెరీ బిగినింగ్ వాళ్ళకి అలాగే కోడింగ్ అసలు తెలియదు అనుకున్న వాళ్ళకి బిగినర్స్ కి సి లాంగ్వేజ్ నుంచి అయితే ఈజీ ఉంటుంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బిగినర్ ని డైరెక్ట్ గా తీసుకెళ్లి జావాలోనో పైథాన్లోనో కూర్చుంటే కొంత ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ సి లాంగ్వేజ్ అలా కాదు. సి లాంగ్వేజ్ ఎవరైనా మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఈవెన్ కోడింగ్ నాలెడ్జ్ అస్సలు లేని వాళ్ళు 0% ఉన్న వాళ్ళు కూడా సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్ సి లాంగ్వేజ్, మనకి సి లాంగ్వేజ్ తెలిసిన తర్వాత అప్కమింగ్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా, పైథాన్, సి షార్ప్ ఇవన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి అనమాట, నేర్చుకోవడానికి ఈజీ అవుతాయి. లేదు నేను ఫస్టే అవి నేర్చుకుంటానంటే కొంచెం గ్రాప్ చేయడం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనం సి లాంగ్వేజ్ ని ఈజీ వేలో W3 స్కూల్స్ రెఫరెన్స్ తీసుకొని నేను డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు మన ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ చూద్దాం. ఇంట్రడక్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ లో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయి అంటే వాట్ ఈస్ సి, ఏంటి అసలు సి లాంగ్వేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం జస్ట్ మనం పైన చూద్దాం. వై లెర్న్ సి అండ్ ఫైనల్లీ డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి++. ఈ 3 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. వీడియో చాలా చిన్నదిగానే ఉంటుంది. సో ఫస్ట్ నుంచి మనం నేర్చుకుందాం. వాట్ ఈస్ సిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే సి ఈజ్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై డెన్నిస్ రిచీ అట్ ద బెల్ ల్యాబొరేటరీస్ 1972. ఇది హిస్టరీ. ఓకే, ఆయన మనకి ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే డెన్నిస్ రిచీ. సో ఆయన 1972లో ఈ సిని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆయన 1941 నుంచి 2011 మధ్యలో ఉన్నారనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ లాంగ్వేజ్, పాపులర్ లాంగ్వేజ్ డిస్పైట్ బీయింగ్ ఓల్డ్. ఇది ఓల్డ్, ఓకే, ఐ యాక్సెప్టెడ్, బట్ పాపులర్ లాంగ్వేజ్. మనం మాక్సిమం మన స్టడీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్టడీస్ కంప్లీట్ అయిపోయి కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా సి లాంగ్వేజ్ అంటే అందరికీ తెలుసు. సో దట్ ఈస్ ద రీజన్ మనం పాపులర్ లాంగ్వేజ్ అంటున్నాం. And next, C is strongly associated with Unix as it was developed to write the Unix operating system. ఏదైనా మనకి ఇన్వెంట్ చేయాలంటే ఖచ్చితంగా దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండాలి. అలాగే సిని ఇన్వెంట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే వీళ్ళు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్వెంట్ చేద్దాం అనుకున్నారు, ఆపరేటింగ్ సిస్టమ్ ని చూపిద్దాం అనుకున్నారు, ఐ మీన్ డిజైన్ చేద్దాం అనుకున్నారు. సో ఆ డిజైన్ చేయడానికి ఒక లాంగ్వేజ్ కావాలి, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి, కాబట్టి దాని గురించి అని సి లాంగ్వేజ్ ని ఇన్వెంట్ చేశారు. అఫ్ కోర్స్ ఇప్పుడు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో అది లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గా రన్ అవుతుంది కొన్ని చేంజెస్ చేసి. అండ్ నెక్స్ట్ వై లెర్న్ సి, మనం ఆల్రెడీ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. అండ్ అలాగే ఇఫ్ యూ నో ద సి, ఇప్పుడు మీకు సి లాంగ్వేజ్ తెలిస్తే ఆ నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్, ఆ నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి. పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ లెర్నింగ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సచ్ as జావా, పైథాన్, సి++, ఎక్సెట్రా. సో వై ఎందుకు అంటే సిలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ సింటాక్సెస్ సేమ్ సింటాక్సెస్ మిగతా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు అనమాట. లైక్ కొన్ని కండిషనల్ స్టేట్మెంట్స్ అని, లూపింగ్స్ అని, ఇవన్నీ కూడా సేమ్ కాన్సెప్ట్. సి లాంగ్వేజ్ లో ఎలా అయితే కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఉన్నాయి, అదే కాన్సెప్ట్ మిగతా అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా యూజ్ చేస్తారు. సో అందుకు మనం సి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది వెరీ ఫాస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంపేరింగ్ టు ది జావా అండ్ పైథాన్, ఐ మీన్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్సో. ఎందుకు అంటే అఫ్ కోర్స్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని పవర్ఫుల్ గా ఉంటాయి, బట్ సి కూడా పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. బట్ కంపేరింగ్ టు దెమ్ ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ తక్కువ కాబట్టి. అండ్ నెక్స్ట్ అలాగే సి చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. అంటే ప్రాసెసర్ తాలూకా బర్డెన్ తక్కువ ఉంటుంది అనమాట. ప్రాసెసర్ మీద బర్డెన్ ఇది తక్కువ వేస్తుంది సి లాంగ్వేజ్. అందుకు సి లాంగ్వేజ్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. కంపేరింగ్ జావా, పైథాన్ చూసుకుంటే అది ప్రాసెసర్ మీద అవి బర్డెన్ ఎక్కువ వేస్తాయి. వై? బికాస్ అవి ఆబ్జెక్ట్స్ మీద రన్ అవుతాయి కాబట్టి. ఐ మీన్ అండ్ నెక్స్ట్ సి ఈజ్ ఎ వెరీ వెర్సటైల్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ బోత్ అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీస్. సో ఇది ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ అప్లికేషన్స్ డిజైన్ చేయడంలో కానీ, టెక్నాలజీస్ డిజైన్ చేయడంలో కానీ, లేదా బ్యాక్ ఎండ్ సపోర్ట్ తీసుకోవడంలో కానీ సిని మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ లో డిఫరెన్స్ బిట్వీన్ సి అండ్ సి++. చాలా మంది
సి++ని చాలా మంది ఇన్ ద సెన్స్ అందరూ కూడా ఐ థింక్ సో సి++ని సికి ప్రో అంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ యువర్ రైట్. సికి ప్రోనే. సి++ అనేది సి లాంగ్వేజ్ కి ప్రో అనమాట. సో మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ అని పిలుస్తాం, రెండు ఒకటే. సి++ వాజ్ డెవలప్డ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సి. సి++ మనం సికి ఎక్స్టెన్షన్ గా తీసుకుంటున్నాం. అండ్ లాంగ్వేజ్ ఆల్. అండ్ నెక్స్ట్ అలాగే ఈ రెండు లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ సేమ్ ఉంటుంది అనమాట. సేమ్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. And the main difference between C and C++ is that C++ supports classes and objects, while C does not. Yes, C++లో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆబ్జెక్ట్స్ ని సపోర్ట్ చేస్తుంది C++, వేరే సి సపోర్ట్ చేయదన్నమాట. సో నేనేమంటానంటే సి డిజైన్ చేసే టైంకి ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఇంకా రాలేదు. సో దట్ ఈస్ ద రీజన్ C++ ని మన వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు. అఫ్ కోర్స్. అండ్ ఆబ్జెక్ట్స్ ఏంటి, క్లాసెస్ ఏంటి అవి మీకు ముందుకి తెలుస్తాయి. జస్ట్ ఒక ప్లేన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆబ్జెక్ట్స్ ఇన్ ద సెన్స్ మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ లైక్ మనం సీని యూజ్ చేసి ఓన్లీ టెక్స్చువల్ కంటెంట్ ని మాత్రమే మనం మానిటర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయగలం. బట్ C++ జావా లాంటివి యూజ్ చేసి కొన్ని గ్రాఫికల్ థింగ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, లైక్ ఇమేజెస్ కానీ ఆడియో ఫార్మాట్స్ కానీ అలా. సో వీటన్నిటిని మనం ఆబ్జెక్ట్స్ అంటాం అన్నమాట. యా, దట్స్ ఇట్. ఈ రోజు వీడియోలో అది మనం అనుకుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో వచ్చి మనం సి సింటాక్స్ నేర్చుకుందాం. అసలు సి ప్రోగ్రామింగ్ ఎలా రాస్తాం, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం ఎందుకు రాయాలి, ఒక లైన్ రాయడానికి మనం ఎంత టైం తీసుకోవాలి, ఆ లైన్ ఎందుకు రాయాలని నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. వాళ్ళ వీడియో ఇది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ CSE కార్నర్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. బై బై.